నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఐఎన్టీయూసీ ముసుగులో కార్మికుల రక్తం పీల్చే నాయకులు మళ్లీ వస్తున్నారు కార్మికులారా తస్మాత్ జాగ్రత్త ఏఐటీయూసీ నాయకుల విజ్ఞప్తి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టిన సిఐటియు ఉదయించే సూర్యునికే ఓటేయండి సిఐటియునే గెలిపించాలని కోరిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణిలో అవినీతి అంతం కావాలంటే కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలి ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ గంట సత్యనారాయణ అభ్యర్థన ఆర్చివన్ ఏరియాలో అట్టహాసంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు సింగరేణిలో ఎన్నికలు వద్దన్న సంఘాలకు కార్మికులను ఓటు అడిగే హక్కు లేదు బిఎంఎస్ వేస్ బోర్డు మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ఉద్ఘాటన ఐఎన్టీయూసీ ముసుగులో కార్మికుల రక్తం పీల్చే టీబీజీకేఎస్ పెద్ద నాయకులు మళ్లీ వస్తున్నారని కార్మికులారా తస్మత్ జాగ్రత్త అంటూ ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యూసిఫ్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులకు విజ్ఞప్తి చేశారు గోదావరిఖని భాస్కరరావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యం కలిగిన యూనియన్లు ఉండడం మూలంగా కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అది టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో కార్మికులు చవిచూశారని గుర్తు చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీబీజీకేఎస్లోకి వలసలు వెళ్లిన నాయకులు అధికారంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐఎన్టీయూసీలోకి వలస వస్తున్నారని అలాంటి నాయకులతో కార్మిక వర్గానికి ప్రమాదకరమని అన్నారు గుర్తింపు సంఘంగా ఉన్నా లేకున్నా ఎప్పుడు కార్మికుల హక్కుల కోసం సమస్యలపై పోరాడే ఏఐటీయూసీని కార్మిక వర్గం ఆదరించాలని కోరారు కార్మికుల సమస్యల కోసం పోరాటాలు త్యాగాలు చేసిన చరిత్ర ఉన్న ఏఐటీయూసీని కార్మికులంతా ఆదరించి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు సింగరేణి ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం వల్ల ఆలస్యమైంది గతంలో కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం వలన సింగరేణి కంపెనీకి నష్టం జరిగింది కార్మిక వర్గానికి కూడా నష్టం జరిగింది కార్మికులందరూ కోరుకుంటుంది కార్మిక సంఘాల ఎన్నికలలో రాజకీయ జోక్యాలు ఉండకూడదని ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని కోరుకుంటున్నారు ఈనాడు ఐఎన్టీసీ యూనియన్ గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సింగరేణిలో ఎక్కడ కూడా వాళ్ళ ఆఫీసు కూడా తీయలేదు ఏ ఒక్క మైన్కి కూడా ఐఎన్టీసీ అని పేరు చెప్పుకుని నాయకులు రాలేదు కార్మిక సమస్యల్లో పాల్గొనలేదు ఇవాళ కాంగ్రెస్ గెలవగానే మళ్ళీ ఐఎన్టీసీ అని వస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఐఎన్టీసీ నాయకులు అందరూ కూడా వాళ్ళ పెద్ద నాయకులతో సహా అందరూ టీబీజీకేఎస్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోగానే మళ్ళీ టీబీజీకేఎస్లో ఉన్న నాయకులందరూ ఐఎన్టీసీలో జాయిన్ అవుతా ఉన్నారు కార్మికులు అంటూ ఉన్నారు దొంగలు అందరూ ఒక దగ్గర చేరుతున్నారు అనేది వస్తూ ఉంది కార్మికులు ఆలోచించి కార్మిక పక్షాలను నిలబడే కార్మిక సంఘాలని గెలిపించాలని ముఖ్యంగా ఏఐటీసీ యూనియన్ గత 100 సంవత్సరాలుగా సింగరేణిలో గత 82 సంవత్సరాలుగా కార్మిక వర్గం కొరకు అనేక పోరాటాలు చేసింది అనేక మంది నాయకులు ప్రాణత్యాగాలు చేశారు అనేక హక్కులు సాధించారు కార్మికులకు ఇవాళ సింగరేణిలో కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక ఏఐటీసీ యూనియన్ పోరాటం ఉన్నది నాయకుల త్యాగం ఉన్నది న్యాయస్థానం ఎట్లయితే ఏఐటీసీ చేసిన కేసుని విజయం చేకూర్చిందో అట్లనే కార్మికులు కూడా కార్మిక క్షేత్రంలో ఏఐటీసీకి విజయం చేకూర్చాలని నక్షత్రం చుక్క గుర్తుకు ఓటు వేయాలని అధిక మెజార్టీతో గెలిపించాలని
మీ ద్వారా సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలు జరగడం ద్వారా యూనియన్లో కొత్త నాయకులు రావడం ద్వారానే కార్మికులకి మేలు జరుగుతుంది. పోరాటం చేసే కార్మిక సంఘమే కార్మికులకు ఉండాలి. ఇప్పుడు యజమాని, నేను చాలా కంపెనీలు చూసా, యజమానులు సంఘాలు పెట్టిస్తూ ఉంటారు. అంటే యజమాని ఏం చెప్పాడో ఆ సంఘంలో నాయకులు అదే మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ యజమాని రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ గెలిస్తే అక్కడ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలనే ఇక్కడ నాయకులుగా ఎన్నికైన వాళ్ళు చేయాలి తప్పిస్తే వీళ్ళు సొంతంగా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ వచ్చిన దగ్గర నుంచి అనేక పోరాటాలు నిర్వహించాం, అనేక హక్కులను కూడా సాధించుకున్నాం. సింగరేణి కార్మిక వర్గం అనుభవించేటటువంటి హక్కులన్నీ ఆ నాయకుల ద్వారానే వచ్చినాయి. ఇప్పుడున్న నాయకులుగా ఉన్నటువంటి మేము వాళ్ళ వారసులం. త్యాగాలు చేయడంలో మేము కూడా ఎక్కడ వెనక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు. పోరాటాలతోటి త్యాగాలతోటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మా అనుభవంలో మాకు అర్థమైనటువంటి అంశం. కాబట్టి మేము కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకత్వం కూడా పోరాటాలు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంది. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అనంతరం వివిధ యూనియన్లకు సంబంధించిన కార్మికులు ఏఐటీసీలో చేరగా యూసిఫ్, సీతారామయ్యలు వారికి యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోసం, రంగు శ్రీనివాస్, ఎంఏ గౌస్, గోషిక మోహన్, వెంకట్రెడ్డి, నాగేందర్, సంపత్, సుగ్రీవ్, చక్రపాణి, సాయన్న తదితరులు పాల్గొన్నారు. నిరంతరం కార్మికుల వెన్నంటి ఉంటూ సమస్యలపై పోరాడుతున్న ఉదయించే సూర్యునికే ఓటేయండి, సిఐటియుని గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గోదావరిఖని సిఐటియు కార్యాలయం శ్రామిక్ భవన్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ చౌరస్తా, లక్ష్మీనగర్ మున్సిపల్ కార్యాలయం, జీఎం కార్యాలయం, పవర్ హౌస్ కాలనీ, గంగానగర్, ఉదయనగర్ సిఐటియు 12 హామీలతో ముందుకు వచ్చిందని, ప్రధానంగా సొంతింటి అమలు నెరవేరుస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని, సింగరేణి కాలనీలలో మౌలిక వసతులు, సింగరేణి మైన్లలో క్యాంటీన్లలో ఆధునీకరించి నిర్వహిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులు తన రక్షణ పరికరాలను, తన వస్తువులను ఉంచడం కోసం లాకర్ ఫెసిలిటీ కల్పిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో సిఐటియు ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సింగరేణి కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిందని, సీఎం ఎఫ్డి వడ్డీని సాధించమని, కార్మికులకు మంచినీటి సౌకర్యం అందించే విధంగా పోరాడి సాధించమని, ఇలా ఎన్నో హక్కులు సిఐటియు పోరాడి సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎలక్షన్స్లో ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి కార్మికులు సిఐటియుని గెలిపించాలని కోరారు. జరగబోయే ఎన్నికలలో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఉదయించే సూర్యుని గుర్తుకేసి RG 1, 2, 3 డివిజన్లలో అఖండ విజయం అందించాలని చెప్పి సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రకరకాల ఎజెండాలతో కార్మికులను మోసం చేయడానికి సిఐటి పెట్టిన ఎజెండాలనే గత 4 సంవత్సరాల నుంచి సిఐటి పోరాటం చేస్తున్న ఎజెండాలనే పెట్టి లబ్ధి ఉండాలని, మిమ్మల్ని మోసం చేయాలని మీ దగ్గరికి వస్తారు. కార్మిక సోదరులను నమ్మకండి. ఇవాళ మేము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఇప్పుడు నడుస్తున్న ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అందరు ఎమ్మెల్యేలకి సొంత ఇటుకలు నెరవేర్చాలని ఇప్పటికే మెమోరాలు ఇచ్చున్నాం. దాన్ని అందరూ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఉద్యమం కోసం పోరాటం చేస్తే దానికి భయపడి లేదా దానికి అభిమానించో సోనియా గాంధీ తెలంగాణను సాధించి పట్టింది. కానీ మేము ఇప్పుడు అంటున్నాం, పోరాటం మొదలుపెట్టింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అనౌన్స్మెంట్ చేసి కేసీఆర్ లాగానే లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాం. అందుకే కార్మిక వర్గాన్ని చెప్తున్నాం, కేసీఆర్ పోరాటం చేస్తే, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అందరూ కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి 2 సార్లు ఘన విజయం ఇచ్చారు. పోరాటం చేస్తున్న మాకు కార్మిక సోదరులందరూ కాంగ్రెసో లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పిందని నమ్మకుండా పోరాటం చేస్తున్న మాకు ఖచ్చితంగా ఓటేసి ఘన విజయం అందియాలని చెప్పి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి ఎజెండా మేము పెట్టిన ఎజెండా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఐఎన్టీసీ గెలవాలని చూస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక టీజీపీ కేసులు 10 సంవత్సరాలు గెలిపించారు. ఏం జరిగింది? ఇలా మొత్తం సింగరేణి నిధులన్నీ కేసీఆర్ దోచుకపోతే ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఒక మాట మాట్లాడలే. అందుకే ఏ హక్కు రాలేదు. ఏ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ కూడా జరగలేదు. అందుకే మేము అంటున్నాం, దయచేసి అక్కడ ఏ పార్టీ ఉంటే
ఇక్కడ ఆ ట్రేడ్ యూనియన్ ఉండొద్దని కోరుతా ఉన్నాం. ఇలా అందరు కండువాలు మార్చుతా ఉన్నారు. కండువాలు మార్చేంత మాత్రాన నాయకులు మార్చలేరు. నిన్నటి వరకు 10 సంవత్సరాలు జైలుగా తీర్చేట్టు రక్తం పీల్చుకోలే ఇలా కండువాలు మార్చేసి ఇలా పార్టీలు మార్చేసి మళ్ళీ అధికారాన్ని కొలగొట్టాలని సిఐటిని ఓడిగా చూస్తున్నారు. దయచేసి కార్మికుల దాన్ని నమ్మకండి. ఇలా మందులు విందులు ఇచ్చి ఎర్ర జెండా అని చెప్పుకుంటే ఏఐటీసీ ఇలా అన్ని బాయిల మీద ఇప్పుడు విపరీతంగా మందులు తాగిస్తూ ఉన్నారు. ఎవరైతే మందులు తాగిస్తారో వాళ్ళందరినీ బట్టలు ఈడ్చగొట్టి ఇలా బుద్ధి చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ 10 సంవత్సరాలు వెనుక పంపించాల్సిందిగా సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటేయాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో అవినీతి అంతం కావాలంటే కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలని ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ గంటా సత్యనారాయణ, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం అభ్యర్థించారు. ఆర్జీవన్ పరిధి ఓసిఫై 5లో ఆదివారం ఉద్యోగులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం అంతా ఒకే తాటిపై నిలిచి కోల్ బెల్ట్ ఏరియాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన మాదిరిగానే సింగరేణిలో కూడా ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 6 గ్యారంటీల మాదిరిగానే సింగరేణిలో కూడా 6 గ్యారంటీలను ఐఎన్టీయూసీ అమలు చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి మోసాన్ని కార్మికులకు ప్రతి మైండ్స్ మీద కూడా వివరించడం జరుగుతూ ఫైనల్గా ఇక్కడికి రావడం జరిగింది. గత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుట్ర చేసి కార్మికులకు అన్యాయం చేయడానికి ఎన్నికలు కానియలేదు. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం 11-12 మంది ఎమ్మెల్యేలను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి మీరందరూ ఆదరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో 6 మరి గ్యారంటీలతోని జనక్ ప్రసాద్ గారు, సంజీవ్ రెడ్డి గారు, మరి ధరంపురి గారు, నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఉండి అవిటిని కార్మికులకు ఉన్నటువంటి ఏ డిమాండ్లు అయితే లాభాలు జరుగుతాయి అనేది 6 గ్యారంటీలతోని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల బాగు కోసం మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు లంచం లేని ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నాన్ కరప్టర్ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళు గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మార్చి పార్టీని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, అదే కాకుండా సింగరేణిలో ఉన్నటువంటి డిపాజిట్లను అన్నింటి కూడా మరి వేలాది కోట్ల రూపాయలను సింగరేణి కార్మికుల సొమ్మును తీసుకొని పోయినటువంటి ఘనత వాళ్ళకు దక్కితే వేలాది మంది కార్మికులు మీ యొక్క మద్దతుతోని ఐఎన్టీసీ జెండా సింగరేణి మీద ఇంటే ఎగిరేసినట్టు అదుంటే మీ అందరికీ చేతులేసి నమస్కరిస్తున్నా. 27 తారీఖు ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు. కొన్ని కార్మిక సంఘాలు వస్తున్నాయి, కానీ ఆ కార్మిక సంఘాలు కార్మికులు ఉన్నప్పుడు పనిచేయడానికి రారు, ఎలక్షన్ టైంలో రావడం జరుగుతుంది. కానీ అలాగే మా నాయకుడు
సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు కార్మికుల వెంటుంటూ కార్మికులకు ఏం కావాలి, కార్మికుల ఉద్దేశంలో ఏ మాట ఉంది ఆలోచిస్తూ వాళ్ళకి ఏం కావాలని చేసే నాయకుడు జనకప్రసాద్ గారిని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాస్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 103వ ఆవిర్భావ వేడుకలు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగాయి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం ఆర్జీవన్ ఏరియాలోని అన్ని గనుల విభాగాల్లో సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అలాగే సింగరేణి డేను పురస్కరించుకుని ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జీఎం చింతల శ్రీనివాస్ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన వేడుకల్లో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగరేణి డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ మన సంస్థగా భావించి కార్మికులంతా కష్టించి పనిచేయాలని కోరారు. కార్మికుల పట్టుదల కారణంగానే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని జీఎం కార్మికులను, అధికారులను కోరారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అనే స్ఫూర్తితో ముందుకెళ్తూ చాలా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో మనం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మన సింగరేణి సంస్థ ఉత్తమ ప్రభుత్వ సంస్థగా పేరు వచ్చిందంటే ఇది మనందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. మన దేశ పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణులందరం మనందరం భాగస్వామ్యం తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కానీ నిర్దేశించిన లక్ష్యం 78 మిలియన్ టన్నులు. ఇప్పటి వరకు మనము 51.74 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 47.59 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని 92% మన సంస్థ సాధించింది. అట్లాగే మన ఏరియా ఈ ఆర్థిక సంవత్సరానికి 43.8 లక్షల టార్గెట్ గాను ఈ నెల వరకు 31.2 లక్షల టార్గెట్ ఉంది. దానికి సంబంధించి 29.19 లక్షలు మనం ఉత్పత్తి సాధించి 94% ఉత్పత్తితో మనం ముందుకెళ్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైనంత వరకు కేటాయించిన లక్ష్యాలను సమిష్టి కృషితో సాధిద్దాం. ఈ సందర్భంగా మారుతున్న బొగ్గు అవసరాలు, డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు పంపిణీ చేసినప్పుడే, పంపిణీపై దృష్టి సారించినప్పుడే మన సంస్థ మనగలుగుతుంది. మన ఏరియాలో జీడీకే 193, జీడీకే 22A మరియు జీడీకే 11 3 అండర్గ్రౌండ్ మైన్స్ నడుస్తున్నాయి. అట్లాగే జీడీకే 5 OC ఓపెన్ కాస్ట్ మైన్ నడుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా జీడీకే 11 మైన్లో 2 కంటిన్యూస్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక కంటిన్యూస్ మైనర్ ఏదైతే కేవీ ప్లాన్ నడుస్తూ ఉందో అది మన సింగరేణి సంస్థలో అత్యుత్తమమైన కంటిన్యూస్ మైనర్ ప్రాజెక్టుగా దానికి బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా జీడీకే 11 ఏజెంట్ గారు చింతల శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగూడెంలో ఈ సమయంలో ప్రైజ్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యమై ఇలాంటి ప్రతి సింగరేణి ఆవిర్భావ దినోత్సవంలో సంస్థ ఉత్పాదకత ముఖ్యంగా రక్షణ విషయంలో మనం పునరుద్ధరణమై సంస్థ అభివృద్ధికి ఇతోదిగా పాల్పడుతూ అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా తరఫున మరియు సంస్థ తరఫున మరొకసారి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Kingdom,
సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 760000443330. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో ఎన్నికలు వద్దన్న సంఘాలకు కార్మికులను ఓటు అడిగే హక్కు లేదని BMS వైస్ బోర్డు మెంబరు కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని BMS కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ఎన్నికల వేరు, యూనియన్ ఎన్నికల వేరన్న విషయాన్ని కార్మికులు గ్రహించి రాజకీయాలకు అతీతంగా సింగరేణి శ్రేయస్సు కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే కార్మిక సంఘాన్ని కార్మికులంతా ఆదరించాలని కోరారు. సింగరేణిలో ఎన్నికలు వద్దన్న CITU, INTUC, HMS, TBGK సంఘాలకు కార్మికులను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎన్నికలు కోరుకున్న BMS, AITUCకి మాత్రమే కార్మికులను ఓటు అడిగే హక్కుందన్నారు. సింగరేణిలో కార్మికుల కనీస సౌకర్యాలు మెరుగుపడాలన్నా, కొత్త బావులు రావాలన్నా, మినిమం పింఛన్ పెరగాలన్నా BMS గెలవాలని కార్మిక వర్గం కాగడ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్మిక సోదరులతో మనం విషయం ఏంటంటే రాజకీయ ఎన్నికలు వేరు, తర్వాత ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఇది యూనియన్ కార్మిక సంఘం సంబంధించిన ఎన్నికలు వేరు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కంపెనీ బాగు కొరకు, కంపెనీలో పనిచేసే వేలాది మంది కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళకే ఓటేయాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైన అఖిల భారతీయ కదార్ మజ్దూర్ సంఘ్, ఇక్కడ సింగరేణి కోల్మన్ కార్మిక సంఘ్ గత అనేక సంవత్సరాల నుండి ముగ్గురులో పనిచేసే కార్మికుల జీతభత్యాలు పెంచడానికి, వాళ్ళు పనిచేసే చోట సౌకర్యాలు మెరుగుపరచడానికి,
తర్వాత సేఫ్టీ విషయంలో కూడా భద్రతా చర్యలు పటిష్టం చేయడానికి, అట్లాగే లక్షలాది కార్మికుల కోల్ ఇండియా తర్వాత సింగరేణిలో పనిచేసే కార్మికుల సిఎంపిఎఫ్, ఆ విధంగా పెన్షన్ ఫండ్, ఈ వాటి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏకైక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘం. ఈ విలేకరుల సమావేశంలో బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్యయ్య, పులి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో పోరాడే దమ్మున్న యూనియన్ హెచ్ఎంఎస్ను కార్మికులంతా గెలిపించాలని హెచ్ఎంఎస్ నాయకులు బీబీఎస్ రెడ్డి కోరారు. ఆర్జీవన్లోని ఓసిప్ 5లో ఆదివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మనుగడలో ఉన్న అన్ని సంఘాలకు గుర్తింపు సంఘంగా అవకాశం ఇచ్చారని, ఈసారి హెచ్ఎంఎస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కార్మికులను అభ్యర్థించారు. ఒకసారి గమనించండి, దొంగలు పడుతున్నారు 27వ తారీఖు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటున్నానంటే గతంలో 2 దఫాల ఏఐటీసీని గెలిపించారు. ఏఐటీసీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళా ఏఐటీసీ తప్పు చేసిందని ఐఎన్టీసీని గెలిపించారు. ఐఎన్టీసీ తప్పు చేసి మన కేసీఆర్ గారు సీఎం అయినాక ట్రేడ్ యూనియన్ టీజీపీ కేసు అని టీజీపీ కేసుని గెలిపించినాం. కానీ కేసీఆర్ గారు మంచి పనులు చేశారు, కానీ దొంగలు కార్మికులకు అన్యాయం చేశారు. ఇదే రియాజ్ అహ్మద్ గారు ఈరోజు 75 సంవత్సరాల వయసున్నా కానీ పోరాడుతూనే ఉన్నాడు కార్మికుల గురించి, యుద్ధం చేస్తున్నాడు. ఒక్కసారి గమనించండి కార్మికులు అన్నలారా, ఒక్కసారి అవకాశం ఏంటి హెచ్ఎంఎస్కు. ఇది ఒక్కసారి మొత్తం 11 డివిజన్లో కార్మికులందరూ మా అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఒక్కసారి తరాజు గుర్తి పులిలాగా వస్తాడు, ఒక్కడే వస్తాడు రియాజ్ అహ్మద్ గారు గెలిపించాడు. ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐఎన్టీయూసీ ముసుగులో కార్మికుల రక్తం పీల్చే నాయకులు మళ్లీ వస్తున్నారు. కార్మికులారా తస్మత్ జాగ్రత్త, ఏఐటీయూసీ నాయకుల విజ్ఞప్తి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టిన సిఐటియు. ఉదయించే సూర్యునికే ఓటేయండి, సిఐటియునే గెలిపించాలని కోరిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి. సింగరేణిలో అవినీతి అంతం కావాలంటే కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలి. ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ గంట సత్యనారాయణ అభ్యర్థన. ఆర్జీవన్ ఏరియాలో అట్టహాసంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు. సింగరేణిలో ఎన్నికలు వద్దన్న సంఘాలకు కార్మికులను ఓటు అడిగే హక్కు లేదు. బిఎంఎస్ బేస్ బోర్డు మెంబర్ కొంతకాపు లక్ష్మారెడ్డి ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.